యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వందనాలండి. వందనాలమ్మ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వాక్య భాగంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 22-23 వాక్యం చదువుకుందాం. నేను చదువుతున్నాను, నాతో పాటు పలకండి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇది ఎంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఈ వాక్య భాగాల్ని మనం గమనించినట్లయితే దేవునికి పేరేంటి అనేది ఇక్కడ రాయబడింది. అంటే దేవుడు తోడుగా ఉంటాడు అని అర్థం ఇచ్చే పేరుని యేసుక్రీస్తుకు పెట్టి ఉన్నారు. యేసుక్రీస్తు ఎలా పుట్టాడో కూడా ఈ యొక్క వాక్య భాగంలో మనకు కనబడుతుంది. ఎలా పుట్టినాడు అంటే కన్యక గర్భవతి అయింది. ఇది సాక్ష్యమా? కన్యకలు ఎవరైనా గర్భవతులు అవుతారా? కన్యకలు ఎవరైనా గర్భవతులు అవుతారా? కారు కదా. కానీ ఇది ఎలా సాధ్యం అంటే పరిశుద్ధ ఆత్మ, ఏ ఆత్మ? పరిశుద్ధ ఆత్మ వలన ఆమె గర్భవతి అయింది. ఏ ఆత్మ వలన? పరిశుద్ధ ఆత్మ వలన గర్భవతి అయింది. భూలోకంలో పరిశుద్ధ ఆత్మ ద్వారా ఎప్పుడు ఎవరు కూడా, ఏ స్త్రీలు కూడా గర్భవతులు అవ్వలే. భూలోకంలో సకల శాస్త్రాలు చూసినా కూడా ఒక కన్యక గర్భవతి అవ్వడము అనేది చరిత్ర ఇది. అయితే యేసుక్రీస్తు ప్రభు మాత్రం కన్యకకు జన్మించినట్లుగా లేఖనాల్లో రాయబడింది. బైబిల్ ఒక్క దాంట్లోనే లేదండి, చాలా గ్రంథాల్లో ఉంటుంది, కానీ అది ప్రస్తావించరు. కానీ ఈ రోజున బైబిల్లో ఉన్న ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే కన్యక గర్భవతి అయ్యింది, కుమారుని కనింది. ఎవరిని కనింది? కన్యక గర్భవతి అయ్యిందంటే పురుషుని ప్రమేయం లేదు ఇందులో. మనమంతా పురుష సంతానం. ఏ సంతానం? మనమంతా పురుష సంతానం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రం స్త్రీ సంతానము. అంటే పురుషుని ప్రమేయం ఏమీ లేకుండా పుట్టిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. ఆయన పుట్టిన తర్వాత ఆ ఇంట్లో, అంటే ఆ మనుషుల ఇంట్లో తండ్రిగా పిలువబడుతున్న యోసేపు, తల్లిగా పిలువబడుతున్న మరియా ఇంట్లో 30 సంవత్సరాలు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 30 సంవత్సరాలు ఉన్నాడు. ఆ తర్వాత 300 సంవత్సరాలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో ఆయన తెలియచేయటానికి ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఇక ప్రజలందరి మధ్యలో ఆ విషయం తెలియజేశాడు. సమయం అయిపోతుంది, మీరందరూ కూడా మీ జీవితాలని సరి చేసుకోవాలి, చక్కగా ఉండాలి, మీరు రక్షణ పొందాలి అని చెప్తూ వచ్చాడు. రోగులను స్వస్థపరిచాడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు, సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చాడు. ఈ చీకటి శక్తులు, చేతబడి క్రియలు రకరకాలు ఉంటాయి కదా, కంటికి కనిపించని కొన్ని శక్తులు, వాటి చేత పీడింపబడుతున్న వారిని కూడా బాగు చేశాడు. ఇలా ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ వ్యాపారస్తులతో కూడా మాట్లాడినాడు, ఉద్యోగస్తులతో కూడా మాట్లాడినాడు. ఉద్యోగం చేస్తున్న వారికి సమాధానం లేనప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వారికి సమాధానం ఇచ్చాడు, చక్కటి మార్గం చూపించాడు. వ్యాపారం చేస్తున్న వ్యక్తుల దగ్గరికి కూడా వెళ్ళాడు. అప్పుల చేత సతమతం అయిపోతూ నా బతుకంత ఇంతే ఇక నేను అని బాధపడుతున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళాడు. ఉదాహరణకు సీమోను పేతురు చేపల వ్యాపారం చేస్తాడు, వృత్తి అదే. ఆ వ్యాపారంలో చాలా నష్టాలు జరుగుతూ ఉన్నాయి, అప్పుల పాలు అయిపోయినాడు. అలాంటి సమయంలో యేసు ప్రభు వెళ్ళి ఆయన వ్యాపారం గురించి మాట్లాడి ఎలా చేయాలి, ఎలా చేస్తే దాంట్లో మేలు పొందుకుంటాడో సలహాలు ఇచ్చాడు. యేసు ప్రభు ఇచ్చిన సలహాలు తీసుకున్నాడు పేతురు.
తన జీవితంలో ఎప్పుడు కూడా పొందనంత ఆశీర్వాదం పొందుకున్నాడు. తనను తాను పరీక్షించుకున్నప్పుడు నా పాపమే ఈ శాపంగా మారిపోయింది, నేను ఒక పాపిష్టునని చెప్పి ఒప్పుకుంటున్నాడు యేసు ప్రభు దగ్గర. ఆయన పాదాల మీద పడ్డాడు. ఆ తర్వాత కూడా పేతురుని పట్టుకొని రకరకాల విషయాలు చెప్పి, ఈ కొద్ది దానికే నువ్వు ఇంత ఆశ్చర్యపడుతున్నావు, ఇంకా చాలా నీ జీవితంలో నేను చేస్తా అని చెప్పాడు. వెంటనే పేతురు యేసు ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టాడు. యేసు ప్రభువుని అనుసరిస్తున్నారు అంటే ఒక మంచి స్వభావంగా మనిషి తయారైపోతున్నాడు. గతంలో ఇష్టం వచ్చినట్టు జీవించాడు విజయిత. గతంలో ఇష్టం వచ్చినట్టు జీవించాడు ఈ అబ్బాయి. యేసు ప్రభు గురించి తెలుసుకున్న తర్వాత తన ఇష్టం కాదు, దేవుడు ఏం చెప్తే చేయాలి, అప్పుడే నాకు ఫలితం ఉంటుందని చెప్పి మనసు మార్చుకున్నాడు. గుణం మారింది, బుద్ధి మారింది, అలవాట్లు మారిపోయినాయి. అలవాట్లు మార్చుకున్న తర్వాత, బుద్ధిని మార్చుకున్న తర్వాత, పాపిష్టి జీవితాన్ని మార్చుకున్న తర్వాత ఏం జరిగింది అంటే తను చేసే పనిలో ఆశీర్వాదం కలుగుతూ వచ్చింది. ఇంట్లో నెమ్మది కలిగింది, తన ఒంట్లో కూడా నెమ్మది ఉన్నది. ఉన్నదా? సత్యమేనా? ఉన్నది, సత్యమే. కూర్చో. నా జీవితంలో ఇక నేను బతుకుతాను, బట్ట కడతాను, నాకు సంతోషం కలుగుతుందని ఆశ లేని బతుకులు ఎన్నో బాగైపోయినాయండి. ఇలా 300 సంవత్సరాలు పూర్తి చేసి చివరాఖరణ ఆయన చేసిన పని ఏంటంటే రక్త ప్రోక్షీకరణ, పాప పరిహారార్థ బలి. రక్త ప్రోక్షీకరణం చేయాలి. ఆ పాప పరిహారార్థ బలిగా స్వయంగా దేవుడు మనిషిగా పుట్టి మానవుని రూపంలో శిలువ వేయబడి, మరణశిక్ష ఎవరో వేయలే, ఎవరు కూడా నా ప్రాణం తీయరు, ఎవరు కూడా నా ప్రాణం తీసుకోవడానికి వారికి అధికారం లేదని నేనే ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డా. పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అని స్వయాన దేవదేవుడే చెప్పినాడు. దేవుని ప్రాణాన్ని ఎవరైనా తీస్తారా? అర్థమవుతుందా? అందుకనే ఆయన జగత్ పునాది వేయబడక ముందే మనుషులందరి జీవితాల్లో గొప్ప వెలుగును చూపించాలి, దరిద్రం పోగొట్టాలి, ఇంకా శాపం పొలగొట్టాలి, పాపం నుంచి బయటికి తీసుకురావాలని చెప్పి బలిగా అర్పింపబడితేనే, ఒక పరిశుద్ధుడు రక్తం చిందింపబడితే ఒక మనిషి పాపములో ఉన్నప్పుడు విడిపింపబడతాడనేది శాస్త్రం చెప్తుంది, ధర్మశాస్త్రం చెప్తుంది, ఇంకా లేఖనాలన్నీ కూడా బోధిస్తున్నాయి. లేదా రక్త ప్రోక్షీకరణ లేకుండా పుణ్యాత్ముడు కావచ్చు, 613 ఆజ్ఞల ప్రకారం జీవించాలి. బైబిల్లో 10 ఆజ్ఞలు ఒక మనిషి చేయటానికి వల్ల కాని పరిస్థితి. అర్థమవుతుందా? అయితే ఈ శిలువ మరణం ద్వారా రక్త ప్రోక్షీకరణ చేస్తే ఆ పాపం అంతా పోతుంది. 2 గొప్ప పాపాలు మనిషికి ఉంటాయి. ఒకటి జన్మ పాపం, రెండోది కర్మ పాపం. జీవితకాలమంతా కర్మ, జన్మ పాపం గురించి ఎవరు మాట్లాడరు, కానీ నా కర్మ అంటూ ఉంటారు. చాలామంది అంటారు వాని కర్మ ఆడట్ట పోయాడు, వాడు చేసుకున్న కర్మని బట్టి వాడు ఇప్పుడు భరిస్తున్నాడు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ కర్మ పాపము, జన్మ పాపము, ఇంకా ఏ పాపం ఉన్నా సరే అవన్నిటినీ తీసివేయడానికి యేసు ప్రభు వచ్చినట్లుగా లేఖనాలు బోధిస్తున్నాయి. ఏది 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. పాపం వలన మరణం వస్తుందని రాసున్నది లేఖనంలో. పాపం వలన మరణం వస్తుంది. మరణం 2 రకాలు భూమి మీద 2 రకాలు. చస్తూ బతకడం, ఇంకొకటి శరీరాన్ని కోల్పోవడం. చస్తూ బతుకుతూ ఉంటారు, రోజు చస్తూ బతుకుతూ ఉంటారు, మనసు చంపుకొని బతుకుతూ ఉంటారు. అదొక మరణం. అయితే ఇంకో మరణం ఏంటో తెలుసిన, శరీరాన్ని కోల్పోవడము. అంటే నీ శరీరంలో ఉన్న ఆత్మ వేరైపోతుంది ప్రాణం పోగానే, అదొక మరణం. ఇంకో మరణం కూడా ఉంది, అది
చనిపోయిన తర్వాత, ఈ శరీరాన్ని కోల్పోయిన తర్వాత ఆత్మ ఉంటుంది. ఆత్మకు ఒక మరణం ఉంది. ఆ మరణం ఏంటి అంటే నరకమే. ఆ మరణంలో తప్పించుకోవాలి, జీవించాలి అంటే పరలోకం వెళ్ళాలి. వీటన్నిటికీ ముఖ్యమైనది పాపమే కారణం. మరణానికి ఏం కారణం? పాపం. ఈ పాపం పోతే అన్నీ బాగుంటాయి. అంతేకాదు, పాపం వలన ఇంకేమొస్తుందంటే చస్తూ బతుకుతా అన్నాం కదా. చస్తూ బతకడం అంటే ఏంటి? పాపం వలన భూమి మీద 1 ఫైనాన్షియల్స్ ప్రాబ్లమ్స్, 2 రోగాలు, 3 నెమ్మది లేకుండా గొడవలు. చూడండి, వాక్య భాగాల్లో మనము పరీక్షించుకుందాం ఒకసారి. హెజ్కేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వాక్యం నేను చదువుతాను, నాతో పాటు కలిసి పలకండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చుంది ఏమనగా, బైబిల్లో ఉన్న వాళ్ళంతా బైబిల్ తీయాలి. హెజ్కేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వాక్యం. ప్రభువైన యెహోవా సెలవిచ్చుంది ఏమనగా, నీ చేతులు చాచి నేల తన్ని ఇశ్రాయేలీయుల దుష్టమైన హేయకృత్యములను బట్టి అయ్యో అని అంగలార్చుము. ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను వారు కూలుదురు. హేయ కృత్యములు అంటే పాపము. మనిషి స్వభావము ఎలాంటిదంటే, పుట్టిన వెంటనే మంచి చేస్తాడా అంటే మంచి కంటే ఎక్కువ చెడు చేస్తాడు. ఇంకా ఒకరినొకరు కూడా పలకరించుకునేటప్పుడు, చెప్పుకునేటప్పుడు ఏం చెప్తారంటే లోపాలే చూపిస్తారు, మంచి చూపించరు. రాజ్యం వెళ్తుంది, ఏంటిది అంటే దుష్కార్యము. ఒక మనిషి మంచి చేస్తాడు, నువ్వు 99 మంచి పనులు చేసినా ఒక్క తప్పు చేస్తే నీ స్నేహితుడు అంటాడు, నువ్వు పలానా తప్పు చేసినవురా అంటాడు. కానీ 99 మేలులు చేసింది మాత్రం వాడు నీతో మాట్లాడు. అంటే లోకమంతా ఏం వెళ్తుంది? దుష్టత్వము, దుష్ట ఆలోచనయే. అర్థమవుతుందా? కానీ దేవుడు అలా ఆలోచిస్తలేదు, దుష్టత్వం గురించి ఆలోచిస్తలేదు. ఆ దుష్టత్వమే ఉండకూడదు. అసలు మనిషిలో ఉండే మంచితనాన్ని బయటికి తీయాలి అనుకుంటున్నాడు. స్తోత్రం చెప్పుదాం 2 చేతులు ఎత్తి. లేఖనాల్లో మనం చూస్తే దుష్టత్వమైన హేయకృత్యములు అనగా మనిషి చేసిన పాపములు, చేస్తున్న పాపములు. 1 ఖడ్గం అని రాస్తున్నారు. ఖడ్గం అనగా జగడములు, అంటే గొడవలు పెట్టుకోవడం, మనస్పర్ధలు, పోట్లాటలు, గొడవలు. ప్రతి ఫ్యామిలీలో భార్యాభర్తల మధ్యలో ఈరోజు కూడా వస్తూనే ఉన్నాయి. తల్లిదండ్రులు పిల్లలకు మనస్పర్ధలు, గొడవలు, పోట్లాట్లు జరుగుతూనే ఉన్నాయి. ఆస్తి విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ, అన్నం విషయంలోనూ, దేని విషయంలోనూ పోట్లాట్లు. ఇది ఖడ్గం. 2వది క్షామము. క్షామం అనగా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, కరువు. క్షామం అంటే కరువు వస్తూ ఉంటుంది. జీతం 15,000 ఉంటే 20,000 ఖర్చులు అవుతాయి. 1,50,000 జీతం ఒక ఆయనకి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. పాస్టర్ గారు వడ్డీకి కడతానికి డబ్బులు లేవు నా దగ్గర అన్నాడు. ఏమన్నాడు? వడ్డీకి డబ్బులు లేవంట, 1,50,000 జీతం. ఎందుకు అప్పులు చేసినాడు? ఏం సంగతి అర్థం కావట్లేదు. భార్యకి 80,000 జీతం. ఇంత పెద్ద జీతగాళ్ళు ఏమంటారు? క్షామం ఉన్నది, మాకు కరువు ఉన్నది, మాకు కరువు ఉన్నది, అప్పుల సమస్యలు ఉన్నాయండి, కొంచెం ప్రార్థన చేయండి. అర్థమవుతుంది కదా? 15,000 జీతగాడు గుసగుసలాడుతూ, బాధపడుతూ, కన్నీరు గాలిస్తే ఒక మాదిరి ఆలోచించవచ్చు. కానీ 1,50,000 జీతం వచ్చిన ఆ మనిషి కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు. ఈ 15,000 జీతం వచ్చిన వ్యక్తి కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. 80,000, 1,00,000 రూపాయలు, 1,50,000, 2 లక్షలు, 2.5, 3 లక్షల వరకు జీతాలు తీసుకునే వాళ్ళని కూడా చూశాను. ప్రతి నోట
15,000 జీతగాడు మాట్లాడిన మాటే 3 లక్షల జీతం తీసుకున్న వ్యక్తి కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. కానీ ఈ యొక్క ఆర్థిక ఇబ్బంది ఇలా వచ్చింది, ఈ క్షామం ఎలా వచ్చిందంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే దోషము లేక పాపము. నువ్వు చేసినావా? నేను చేసిందానండి, నేను చేయలేదే, నాకు కర్మపాపం లేదు. ఓకే, జన్మ పాపం ఉందేమో, నీ తల్లిదండ్రుల ద్వారానే నీకు వచ్చి ఉంటుంది. వాక్యం అది సెలవిస్తుంది. ఎక్కడి నుంచో వచ్చింది నీ మీదికి, నీ నెత్తి మీద ఉంది శాపం. ఇప్పుడు ఆ శాపమే తొలగించాలని యేసయ్య అనుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆ శాపం నీ నెత్తి మీద ఉంది చూసినావా, అది బోరగొట్టాలి. నీ వల్ల వచ్చిందా, నీ తల్లిదండ్రుల వల్ల వచ్చిందా, మీ పూర్వీకుల వల్ల వచ్చిందా, ఎవరి వల్ల వచ్చినా ఆయనకు అనవసరం. నీ నెత్తి మీద ఉన్న శాపం పోగొట్టాలి అంతే. నీ దరిద్రం పోగొట్టాలి, నీ యొక్క ఆర్థిక ఇబ్బంది పొడగొట్టాలంతే. అది పోవాలంటే పాప పరిహారం జరగాలి. మూడోది తెగులు అని రాసి ఉన్నది. తెగులు అనగా రోగాలు, వ్యాధులు, ప్రాణాంతకమైన వ్యాధులు, యాక్సిడెంట్స్ ద్వారా కూడా ప్రాణాలు పోతున్నాయి. అంటే తెగులు మనిషి జీవితంలో మొన్న వచ్చింది. 2020 సంవత్సరం, 21, 22 సంవత్సరం ప్రపంచమంతా తెగులు అంటే ఏంది, కరోనా అంటే అసలు తెలియనోడు ఉన్నాడు. ఇప్పుడు పుట్టిన పిల్లకి తెలియదు అంతే, ఇప్పుడు పుట్టే పిల్లకి తెలియదు. కానీ 2020 సంవత్సరం ముందు పుట్టిన వాళ్ళ పిల్లలందరికీ తెలుస్తుంది. అర్థమైంది ఎంత జన నష్టం, ఎంత నష్టం. జన నష్టం ఒక్కటే కాదు, ఈ హాస్పిటల్స్ ఏవి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, వారు చేసిన పని ఏంటంటే దోపుడు, దొంగిలించటం. ఆ వ్యాధిని అడ్డం పెట్టుకొని వాళ్ళు విపరీతంగా దొంగిలించినారు, ఆస్తులు కూడా పోగొట్టుకున్నారు. కానీ బతకలేదు, కొంతమంది చచ్చిపోయారు. అర్థమవుతుందా? ఇలా ఇలా తెగులు అనేది మనిషి జీవితంలో సంభవించటానికి, అనగా రోగమైనా, వ్యాధి అయినా, ప్రాణాంతకమైన వ్యాధులైనా, అకస్మాత్తుగా యాక్సిడెంట్, ఇలాంటివన్నీ కూడా పాపం వలన వచ్చినవే, దుష్ట కృత్యముల వలన. ఈ దుష్ట కృత్యముల వలన వచ్చే ఈ 3 పోవాలంటే ఒకే పని, పాపం పోతే అన్నీ పోతాయి ఒకేసారి. స్తోత్రం చెప్పు, 2 చేతులు ఎత్తి. ఆయన పాపం పోగొట్టడానికి వచ్చాడు. పోగొట్టిన తర్వాత కొంతమందికి బతకడం తెలియదు. ₹1,00,00,000 చేతిలో పెట్టినా సంసారాలు చేసుకోవడానికి శాతగాని వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఆరోగ్యం ఇచ్చినా దాన్ని ఎట్లా కాపాడుకోవాలి కూడా తెలియని కొంతమంది కనిపిస్తూ ఉంటారు. ఆరోగ్యం ఇచ్చినా కాపాడుకోవడానికి కష్టం, డబ్బు ఇచ్చినా దాన్ని కాపాడుకొని దాన్ని నిలబెట్టుకొని అది అనుభవించడానికి కూడా తెలియని పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. ఇవి రెండే కాదు, సమాధానము అంటే గొడవలు లేకుండా ఉండే జీవితం, ఇవి కూడా ఇచ్చినా కూడా, అంటే పాపము తొలగించిన తర్వాత ఇవి వస్తాయి. ఐశ్వర్యం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఇంకా సమాధానం ఉంటుంది ఇంట్లో, మనిషి మనసులో ఎక్కడికి వెళ్ళినా సమాధానం ఉంటుంది. ఇవి దేవుడు ఇచ్చిన తర్వాత కూడా వాటిని ఎలా ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలియని మనుషులు ఉంటారు భూమి మీద. అందుకనే రక్షకుడు అనే పేరు మాత్రమే కాదు, రక్షించడమే కాదు, తోడుగా ఉంటాను, నేను తోడుగా ఉంటాను, రక్షిస్తాను. ఫస్ట్ ఏం చేస్తా? రక్షిస్తా. ఆ తర్వాత ఏం చేస్తా? తోడుగా ఉంటా. అందుకనే యేసు అంటే రక్షకుడు, ఇమ్మానుయేల్ అంటే దేవుడు తోడుగా ఉండును, అంటే తోడుగా ఉంటే నిన్ను సేవ్ చేస్తాను, నిన్ను విడిపించేస్తా, పాపం నుంచి విడిపిస్తా, ఆర్థిక ఇబ్బందులను తొలగిపోతాయి, రోగాలు తొలగిపోతాయి. అంతేకాదు అశాంతితో ఉన్నావు కదా, శాంతి కలుగజేస్తా. ఇవి ఇచ్చిన తర్వాత వాటిని ఎలా ఉపయోగించుకోవాలో, నువ్వు ఆరోగ్యంగా ఎలా ఉండి బతకాలో, ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో కూడా నేను ఉండి చెప్తా. నీకు ఇచ్చిన ప్రతి ఆస్తిని నేను కాపాడుకుంటాను, సజెషన్స్ ఇస్తా, సలహా ఇస్తా అని దేవుడే తోడుగా ఉండటానికి వచ్చేసాడు. స్తోత్రం చెప్పు, 2 చేతులు ఎత్తి. ఒకవేళ దేవుడు తోడుగా ఉండకపోతే కీర్తన 124 వాక్యంలో రాయబడినట్టు జరుగుతుంది. చూడండి, బైబిల్లో ఉన్న వాళ్ళంతా తీయండి. కీర్తన 124.
కీర్తన 124, 1, 2, 3 వాక్యాలు నేను చదువుతున్నాను, నాతో పాటు పలకండి. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, చెప్పండి, వారి ఆగ్రహము మనపైనే రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసి ఉందురు. ఇక్కడ రాసినదేమో, ఈ వాక్యం రాసినదేమో మనుషులను ఉన్నది, కానీ ఇంకో వాక్యం ఏముందంటే గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదునా అని భూమి మీద గర్జించు సింహం వలె అపవాది తిరుగుతున్నాడు అని రాసిన్నది. ఎవరు తిరుగుతున్నారు? నీకు ఉన్నా దాన్ని కాపాడాలి అంటే దేవుడే అవసరం. నీకు వచ్చిన ఆరోగ్యం కాపాడాలంటే దేవుడు అవసరం. నీకు ఇచ్చిన సమాధానం కాపాడుకోవాలంటే దేవుడు అవసరం. స్తోత్రం చెప్పు, 2 చేతులు ఎత్తి. దేవుడు తోడుగా ఉండకపోతే మనుషులు ఏం చేస్తారు? ప్రాణంతోనే మింగేస్తారంట. ఎట్లా మింగుతారు? ఒక మాట బైబిల్లో ఉన్నదండి. యేసు ప్రభువు ఈ శాపం తొలగించి ఆశీర్వాదంగా చేయాలనుకుని ఆయన అనుకుంటున్నాడు కనుక నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 2వ వాక్యం. నెహెమ్యా 13, 2వ వాక్యం నాతో పాటు చెప్పండి. దేవుడు ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చనని రాయబడినట్టు కనబడెను. దేవుడు తోడుగా ఉండటానికి వచ్చాడు, శాపం తొలగించి. ఏం తొలగించి? అందుకనే బోయాజు ఏమంటున్నాడంటే, పొలంలో చేను కోసే వాళ్ళతో ఏమంటున్నాడంటే, దేవుడు మీకు తోడుగా ఉంటుంది కాక అన్నాడు. ఎవరు తోడుగా అంటే? వాళ్ళు మీ చేను కోస్తున్నారు, కూలీలు తీసుకుపోతారు, కానీ దేవుడు తోడుగా ఉండకపోతే మీ యొక్క కూలి డబ్బులన్నీ దొంగ చెత్తుకుపోతాడు. ఎవరాడు? ఈ రోజున కూలి డబ్బులు అంటే నీ నెలంతా పనిచేస్తున్నావు, నీ జీతం డబ్బులు ఎత్తుకుపోతలేదు దొంగడు. అందుకే బోయాజు తెలుసు. చేను కోసే వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఆయన, ఒక ఆసామి. ఆ ఆసామి వచ్చాడు, చేను కోస్తున్నారు అందరూ, వాళ్ళే అందరూ కోస్తా ఉన్నప్పుడు ఏమంటున్నాడు? దేవుడు మీకు తోడుగా ఉంటుంది గాక. తీయండి వాక్యం, రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యం నాతో పాటు చెప్పండి. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండును గాకని చేను కోయివారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకనిరి. వండర్ఫుల్ వర్డ్స్. ఒక వ్యక్తితో మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే, నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావో అదే ఇతరులకు కావాలనుకోవాలి. ఒకరి మేలు నువ్వు కోరితే వాళ్ళు కూడా నీకు మేలు చేస్తారు. నువ్వు ప్రేమిస్తే ప్రేమ వస్తుంది, నువ్వు ద్వేషిస్తే ద్వేషం వస్తుంది. బోయాజు దేవుని గురించి బాగా తెలిసినాడు కనుక దేవుడు తోడుగుంటే అన్నీ బాగుంటాయని ఆ మాట అన్నాడు. దేవుడు తోడుగా ఉంటే వచ్చే లాభాల గురించి నేను కొన్ని వాక్యాలు చెప్పి ముగించేస్తా. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వాక్యం. బైబిల్లో ఉన్నంతా తీయండి. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వాక్యం నాతో పాటు పలకండి. యెహోవా యోసేపుకు తోడై ఉండెని గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తునింట ఉండెను. వాస్తవానికి యోసేపు తన దేశంలో లేడు, వేరే దేశంలో ఉన్నాడు. అంతేకాదు తన ఇంట్లో లేడు, వేరే దేశంలో కూడా తన ఇంట్లో లేడు, యజమాని ఇంట్లో ఉన్నాడు, వారి బాస్ ఇంట్లో ఉన్నాడు. అయినా కూడా వర్ధిల్లుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మనిషికి దేవుడు తోడుగా ఉంటేనే వర్ధిల్లుతాడు. స్తోత్రం చెప్పు, 2 చేతులు ఎత్తి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 12వ వాక్యం. బైబిల్లో ఉన్నంతా తీయండి, నాతో పాటు పలకండి. యెహోవా
తనను విడిచి దావీదుకు తోడై ఉండుట చూచి సౌలు దావీదుకు భయపడెను. సౌలుని విడిచిపెట్టినాడు దేవుడు. ఎవరు విడిచిపెట్టినాడు? దేవుడు ముందు విడిచిపెట్టినాడా సౌలుని, లేకుంటే సౌలు దేవుని విడిచిపెట్టినాడా అనే వాక్య భాగాలు మనం చూస్తే సౌలే ముందు దేవుని విడిచిపెట్టినాడు. ఈ వాక్య భాగాల్లో మనం గమనించినట్లయితే సౌలు భయపడుతున్నాడు. అంతకు ముందున్న రాజు దావీదును చూసి భయపడుతున్నాడు. ఎందుకు? దావీదుకు దేవుడు తోడుగున్నాడంట. స్తోత్రం చెప్పు. మళ్ళీ 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం ఒకసారి. నాతో పాటు పలకండి. 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. సౌలు కుటుంబాన్ని దేవుడు వదిలిపెట్టినాడు కనుక వాళ్ళు డౌన్ అయిపోతున్నారు. దావీదు కుటుంబంతో దేవుడు ఉన్నాడు కనుక అంతకంతకు ఆశీర్వదింపబడుతున్నారు. ఇంకొక విషయం, 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14-15 వాక్యం నేను చదువుతున్నాను, నాతో పాటు పలకండి. మరియు దావీదు సమస్త విషయములలో బుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికంగా అతనికి భయపడెను. చూసినారా? దేవుడు తోడుగా ఉంటే నువ్వు నడుస్తూ వెళ్తుంటే ఎదుటి వ్యక్తికి భయం వేస్తుంది. కొంతమంది అంటూ ఉంటారు, నాకు ఎవడు భయపడతలేడు, నా మాట ఎవడు ఇంట్లేడు, నేను ఎంత చదువుకున్నా నా మాట ఇంట్లేడు, నా ఆఫీస్లో నాకు మర్యాద లేదు అంటారు. మా ఇంట్లో మాకు మర్యాద లేదు, మా ఆవిడని చూస్తే నాకు భయం వేస్తుంది. నీ భార్యకు నువ్వు భయపడవలసిన అవసరం ఏమొచ్చింది? నీ యొక్క ఆఫీసులో నీ కింద పనిచేసే వాళ్ళు కూడా భయపడకుండా ఎదురు జవాబులు చెప్తున్నారంటే దాని అర్థమేంది? పిల్లలు కూడా భయపడకుండా డాడీకి ఎదురు చెబుతున్నారంటే అర్థమేంటి? మమ్మీకి ఎదురు జవాబు చెప్తున్నారంటే అర్థమేంటి? మమ్మీకి భయపడతలేరు పిల్లలు, డాడీకి భయపడతలేరు. కారణం, మమ్మీతో దేవుడు ఉంటే పిల్లలు భయపడతారు, డాడీతో దేవుడు ఉంటే పిల్లలు భయపడతారు. పిల్లలు భయపడాలని చెప్పి పనిష్మెంట్లు ఇవ్వటం కాదు. వింటున్నారా? చాలామంది పిల్లల్ని కొడుతున్నారు, అయినా కూడా వాళ్ళు మొండి వాళ్ళుగా తయారవుతున్నారు. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ఉండుట సౌలు చూసి భయపడుతున్నాడు. సౌలు రాజు మాత్రమే కాదు, దావీదుకి మామగారు. దావీదుకి మామను చూసి అల్లుడు భయపడాలన్నా, అల్లుని చూసి మామ భయపడాలన్నా? అల్లుని చూసి మామ భయపడతాడు ఎక్కడన్నా? కానీ అల్లును చూసి మామే భయపడుతున్నాడు. మామను చూసి అల్లుడు భయపడాలా? కట్నాలు ఇచ్చాను, కానుకలు ఇచ్చాను, సగం రాజ్యం ఇచ్చాను అనాలా? నో. అల్లును చూస్తే చెమట వచ్చేస్తుంది, భయపడిపోతున్నాడు. కారణం ఒకటే, దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ఉండుట వలన క్రమక్రమంగా ఎదుగుతున్నాడు. కొంతమంది టఫేల్ మంది గొప్పలు అయిపోవాలనుకుంటారు. ఇది చాలా తప్పు. వ్యవసాయకుడు వ్యవసాయం చేసేటప్పుడు ఒక 6 నెలలైనా చూస్తాడు పంటకు రావటం కొరకు. దేవుడు అన్ని పాఠాలు నేర్పించుకుంటూ ఆశీర్వదిస్తాడు, గుర్తుపెట్టుకోండి. అది చరిత్ర. యోసేపుకి అన్ని పాఠాలు నేర్పించిన తర్వాత రాజుగా చేశాడు. ఇంగ్లీష్ బైబిల్లో గవర్నర్ అని రాసింది. యోసేపు గవర్నర్ అయ్యారు. తన సొంత దేశంలో కాదు, వేరే దేశం వెళ్ళినోడు ఎట్లా వెళ్ళాడు? పుట్టగతులు లేవు యోసేపుకి. అర్థమవుతుందా? బతకడానికి తిండి లేదు, అన్నయ్యలు అమ్మేశారు, ఒక బానిసగా వెళ్ళిపోయాడు.
అట్లాంటి జీవితము ఆ దేశంలో జీవించి అదే దేశంలో క్రమక్రమంగా అతను ఆశీర్వదింపబడ్డాడు. స్తోత్రం చెప్పు, రెండు చేతులు ఎత్తి. ఎక్కడికి వెళ్ళినా యోసేపు వర్ధిల్లాడు. చూడండి, ఒక యజమాని ఇంట్లో ఉన్నాడు. వాడు ఎట్లా పని చేసేవాడంటే, యజమాని ఇంట్లో ఏం పని చేసేవాడంటే ఇల్లు ఊడ్చడం, తుడవడం, వెట్టి చాకిరి పని. ఆ చిన్న పనిలో నమ్మకంగా ఉన్నాడు. యజమానుడు చూసి ఏం చేసినాడు తెలిసిన, ఇంటి మీదే మేనేజర్గా పెట్టినాడు. మేనేజర్ వెళ్తున్నప్పుడు ఎట్లా ఉన్నాడు, టాయిలెట్లు కడిగేవాడిగా, ఇల్లు తుడిచేవాడిగా, బూజు దులిపేవాడిగా ఉన్నాడు. ఈ వెట్టి చాకిరి పని చేసి ఈ చాకిరి పని చేసేవాడు ఆ ఇంట్లోనే మేనేజర్ అయిపోయాడు. ఆస్తులన్నీ ఆయన చేతులకు అప్పగించి అన్ని నువ్వే చూసుకోమన్నాడు. అంటే అక్కడ కూడా దేవుడు తోడుగున్నాడు కాబట్టి ఆశీర్వాదం వచ్చింది. నిందలు అవమానాలు వేసి జైల్లో పెట్టినా ఆయన క్యారెక్టర్ కరెక్ట్గా ఉంది, దేవుడు చూస్తున్నాడు కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా జైలరు తాళం చేతిలో ఆయన చేతిలో పెట్టాడు. ఎవరి చేతిలో? యోసేపు చేతి. ఆ జైల్లో కూడా ఆశీర్వాదకరంగా బహుమంది ప్రజలకు దీవెనకరంగా జీవించాడు యోసేపు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో దురదృష్టమును కలగజేయవాడు ఆయనే, దారిద్రమును ఐశ్వర్యమును కలగజేయవాడు ఆయనే. వింటున్నారా? దేవుడు యోసేపు జీవితంలో దరిద్రం తొలగించాడు, ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పు, రెండు చేతులు ఎత్తి. మనకు ఒక వయసు వచ్చే వరకు తల్లి ఉంటుంది, ఎమ్మడి తండ్రి ఉంటాడు. వయసు ఒక లిమిట్ అయిపోయిన తర్వాత దేవా ఇక మీరు మా చేయి పట్టుకొని నడిపించాలి. ప్రతి స్త్రీ దేవుని చేయి పట్టుకొని నడవాలి, ప్రతి పురుషుడు దేవుని చేయి పట్టుకొని నడవాలి. దేవుడు తోడుగా ఉంటే వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. ఈ పుస్తకంలో ఉన్న మాటల ప్రకారం జీవించగలిగితే సాలరీ తక్కువ ఉన్నదని కాదు, ఎక్కువ ఉన్నదని కాదు, తక్కువ ఎక్కువ దేవుని జ్ఞానం అతనిలో పనిచేస్తుంది కనుక క్రమంగా పైకి లేవనెత్తబడతాడు. స్తోత్రం చెప్పు, రెండు చేతులెత్తి. 3 కాళ్ళ ముసలోడు అంటారు. దాని అర్థమైంది, ఒక కట్టె పట్టుకొని నడుస్తూ ఉంటారు. అది ఆధారం ఆ మనిషికి, అదొక తోడు. కానీ కర్ర కాదు తోడుగుండేది, దేవుడే నీకు తోడుగుండాలి. దేవుడు కనుక నీతో ఏ వయసులోనైనా ఉంటే, నువ్వు దేవునితో ఉంటే, ఏ వయసులో ఉన్నా ఒక మాట అంటావు నువ్వు, దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడు. నాకేం భయం లేదు. భయం పోగొట్టేది దేవుని తోడు, వర్ధిల్లింపజేసేది దేవుని తోడు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉంటే అంతే చాలు ప్రభు అని ప్రతి ఒక్కరు ప్రార్థించారు. పరిశుద్ధుడా, యోసేపుకు తోడుగా ఉన్నట్లుగా మాకు తోడుగా ఉండండి. దావీదుకు తోడుగా ఉన్నట్లుగా మీరు మాకు తోడుగా ఉండండి. మా జీవితాల్లో మీరు ఉండండి. మా జీవితాలను ముందుకు నడిపించండి. కరువు నుంచి విడిపించండి, ఖడ్గం నుంచి విడిపించండి, తెగుళ్ళ నుంచి విడిపించండి దేవా. ఆర్థిక పరిస్థితులన్నింటినీ బాగు చేయండి. మాకు సమాధానం కావాలి, సమాధానం ఇవ్వండి. రోగాల్లో నుంచి విడిపించండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్.